Daily. Taste the Daily. నరసాపురం నుంచి చెన్నైకు వందే భారత్ రైలును కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ రైలు వ్యాపారులకు తీర ప్రాంత మత్స్య పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతుందని శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రైల్వే స్టేషన్ నుంచి చెన్నై వందే భారత్ రైలును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. తొలుత నరసాపురం జనసేన పార్టీ కార్యాలయం నుంచి మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే నాయకర్, కూటమి నాయకులతో కలిసి పట్టణంలోని పలు వీధుల గుండా ర్యాలీగా రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ఏకైక ఎజెండాని బూతులు తిట్టడం, ఛాలెంజ్లు చేయడం మాకు చేత కాదని శ్రీనివాస్ వర్మ అన్నారు. పెంచి ప్రజలను భయపెట్టడం మాకు చేత కాదు. అమ్మ, చెల్లి, తల్లి, కూతురు తేడా లేకుండా అమ్మనా బూతులు తిట్టడం మాకు అసలు చేత కాదు. ప్రజలు మనకి మ్యాండేట్ ఇచ్చారే బాబు, నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేయరా, 10 ప్రాజెక్టులు తీసుకురా, ప్రజల ఆలోచన మేరకు పనిచేయరా అంటే బూతులు తిడుతూ కూర్చుంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసి నీచమైనటువంటి చెత్త రాజకీయం చేసేటువంటి ఆలోచన కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కానీ, మా పార్టీలు ఇవాళ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మాకు కానీ ఎప్పుడు భవిష్యత్తులో ఆ రకంగా ప్రవర్తించమనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. పెంచి ప్రజలను భయపెట్టడం మాకు చేత కాదు. అమ్మ, చెల్లి, తల్లి, కూతురు తేడా లేకుండా అమ్మనా బూతులు తిట్టడం మాకు అసలు చేత కాదు.